ఆత్మీయ భరోసా అమలెప్పుడు 3 నెలలుగా ముందుకు సాగని పథకం. రాష్ట్రంలో ఇంకా 4 లక్షల మంది అర్హులు. ఈ స్కీమ్ అమలుకు 290 కోట్లు అవసరం. నిధుల కొరత వల్లే ముందుకు సాగడం లేదా? అసలు రైతు భరోసా మీదనే ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు మళ్ళా ఆత్మీయ భరోసా, ఒక్క సెంటు కూడా భూమి లేనటువంటి పేదలకి మేము ఆత్మీయ భరోసా ఇస్తాం అని చెప్పారు. 100 రోజుల పథకంలో పనిచేసి ఉంటే చాలు, ఒక్కరోజు పని చేసినా సరే భూమి లేకుంటుంటా అని చెప్పి వాళ్ళందరినీ ఆశ పెడితే రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. రైతు భరోసా మీదనే ఇంతవరకు మరి ఎన్ని ఎకరాల వరకు, సో ఎంతమందికి ఇచ్చినాం, 5 ఎకరాల లోపే ఇచ్చినాం కానీ ఎంతమందికి రాలేదు, వీటి మీదనే స్పష్టత లేదు. ఏ జిల్లాలో ఎంతమందికి ఇవ్వాలి అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రజలంతా ఏమడుగుతా ఉన్నారు? ఆత్మీయ భరోసా అసలు అమలు ఎప్పుడు? 6 గ్యారెంటీల్లో ఇది కూడా పెట్టిండ్రు కదా, ఇస్తామని చెప్పారు కదా, పైసలు ఎప్పుడు ఇస్తారు? ఇదిగో త్వరలో 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 అని చెప్తుంది ప్రభుత్వం. మరి ఆశ పెట్టిన తర్వాత, ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ప్రజలు బాజాప్తా అడుగుతారు. 290 కోట్లు కావాలట, పైసలు లేవు, పథకం ఆగిపోయింది, అడుగుతారు కదా. ఆత్మీయ భరోసా, ఇప్పుడు ఆత్మీయ భరోసా అని చెప్పి మంచి పేరు పెట్టిరు ప్రభుత్వం, కానీ దానికి పైసలు లేవు. ఆత్మీయ భరోసా కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నారు. పథకం ప్రారంభించి 3 నెలలు దాటినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 83,000 మంది లబ్ధిదారులకే ఆత్మీయ భరోసా ఇచ్చిరట. ఇంకా 4 లక్షలకు పైగా అర్హులకు ఇవ్వాల్సి ఉన్నది. 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, గదే ఇది ఆత్మీయ భరోసా. 3వ విడత ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇస్తే భరోసా కల్పించినట్లు అవుతా ఉంది. ప్రతి మండలంలో ఓ గ్రామం ఎంపిక చేసి ఈ పథకాన్ని ఈ ఏడాది నుంచి ప్రభుత్వం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత ఎంతమందికి ఇవ్వాలి? కనీసం ఒక 30% మందికి కూడా రాలే. అందుకే రైతులంతానేమో రైతు భరోసా అడుగుతా ఉన్నారు, క్లారిటీ ఇవ్వండి అని. భూమి లేని వాళ్ళంతా కూడా ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పింది కదా ప్రభుత్వం, ఎప్పుడు ఇస్తుంది? మళ్ళీ 83,000 మందికి ఇచ్చిర్రు, తర్వాత దశ ఎప్పుడు ఇస్తారు అంటే క్లారిటీ లేదు. ఈ పథకాల మీద ఇచ్చేటటువంటి 6 గ్యారెంటీల మీద ఎవరు, ఏ మంత్రి స్పష్టత ఇస్తాడు, ఎప్పటిలోపు ఇస్తారు అనేది తెలియదు. నిన్న కూడా మనం చూసినాం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే, మొన్న వచ్చినటువంటి అకాల వర్షాలకి 3 రోజులు పంట ఎవరెవరైతే నష్టపోయినరో మొత్తం మా దగ్గరికి డేటా వచ్చింది, కానీ త్వరలో ఇస్తాం, త్వరలో ఖచ్చితంగా ఇస్తాం. మరి ఎప్పుడు సార్, మరి ఈ విషయం మీద మాట్లాడిన వాళ్ళు రైతు భరోసా మీద, తర్వాత ఆత్మీయ భరోసా మీద కూడా మాట్లాడితే బాగుండేది. ఇది కూడా పేదలకు సంబంధించినటువంటి అంశం, భూమి ఉన్నోళ్ళకి సంబంధించిన విషయం, భూమి లేనోళ్ళకి సంబంధించినటువంటి విషయం. ఆత్మీయ భరోసా, రైతు భరోసా, వీళ్ళిద్దరికి గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? సారేమో ఆ 3 రోజులు నష్టపోయిన వాళ్ళకే ఇస్తున్నాం పంట అని చెప్పి రైట్, మంచిదే, కానీ ఎప్పుడు ఇస్తున్నామో చెప్పలేదు, ఎంత ఇస్తున్నామో చెప్పలేదు. ఇట్లా అనేకమైనటువంటి పథకాల మీద, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల మీద చాలా అనుమానాలు ఉన్నాయి, కొంత గందరగోళంగా ఉన్నది. ఒక స్పష్టత, కనీసం అధికారులైనా సరే స్పష్టతనిచ్చేటటువంటి ప్రయత్నం లేదు, ప్రభుత్వ పెద్దలు కూడా స్పష్టతనిచ్చేటటువంటి ప్రయత్నం లేదు. రైతులు, తర్వాత భూమి లేనటువంటి పేదలు, వీళ్ళంతా కూడా మీరు ఇచ్చేటటువంటి పథకాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం అన్నిటికీ సమాధానాలు చెప్పాలి.